నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనం మరియు గోసంగి రాష్ట్ర ఎన్నికలను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. మొదటగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమంను ప్రారంభించారు. గోసంగి కుల రాష్ట్ర అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలెల సాయి చరణ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి గోసంగి కుల సమ్మేళనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ లోపల గోసంగి కుల సంక్షేమ సంఘానికి ఏ గ్రూపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసి ఈ సమావేశంలో మల్లెల సాయి చరణ్ గారిని అధ్యక్షునిగా, అదే రాజేష్ గారిని జనరల్ సెక్రటరీగా, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి సున్సు మల్లయ్య గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులు రవీందర్ గారిని ఏకగ్రీవంగా ఈ మహాసభ ఎన్నుకొని రాష్ట్ర స్థాయి తీర్మానాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం మనకిచ్చే సంక్షేమ పథకాల లోపల ఎస్సీ కులాలలో ఉన్న 57, 59 కులాల లోపల గోసంగి కుల సంక్షేమానికి మొండి చేయి చూపున్నది. కాబట్టి అందుకోసానికే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల స్థాయి నుంచి వేలాది మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ ఎస్సీ సంక్షేమ పథకాలు మరి గోసంగి కులానికి కూడా మొదటి స్థాయిలో అందజేయాలని, అదేవిధంగా నా యొక్క ఈ సమావేశం మరి విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, స్త్రీలకు కానీ సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటుందని ఈ సమావేశం తీర్మానించింది. అదేవిధంగా ఎక్కడైతే భూమి లేని పేదలున్నారో వారికి ఈ కులాలకు భూమి కూడా పంచాలని, అదేవిధంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే వారికి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకంగా వసతులు కల్పించి విదేశీ విద్యకు కూడా మిగతా ఎస్సీ కులాలకు ఏదైతే పంపుతున్నారో అదేవిధంగా గోసంగి విద్యార్థులు, ఎందుకంటే వీరు ఇప్పటికీ 75 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఇంకా ఉన్నత విద్యలో, విదేశీ విద్యలో నాకు సహాయం లేదు. కాబట్టి ఈ సమావేశం వారిని ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నది. అదేవిధంగా మిగతా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా యూపీఎస్సీ ఫలితాలలో కూడా మాకు సపరేట్ కోచింగ్ సెంటర్స్ విద్యార్థులకు ఏర్పరిచి గ్రూప్ 1, గ్రూప్ 2లలో కూడా సౌకర్యాలు కల్పించాలని ఈ సమ్మేళనం తీర్మానం చేసింది. అదేవిధంగా మేము రాబో కార్యక్రమాలలో ప్రభుత్వంతో మిగతా పథకాలలో కూడా మా విద్యార్థి విభాగం, యువజన విభాగం, ఉద్యోగ విభాగం కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో ముందుండి పనిచేయడకు, అదేవిధంగా తెలంగాణలో మా ఎస్సీ కులాలలో మొదటి జాబితాలో మన ఎస్సీ గోసంగిని చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశానికి నేను ఒక కాంటెస్టెడ్ ఎంపీగా వరంగల్ నుంచి ఈరోజు అటెండ్ అయ్యి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయడంలో బొల్లంపల్లి సారయ్య, వరంగల్. కరీంనగర్ జిల్లాలో గోసంగి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు పెద్దల సమక్షంలో జరగడం జరిగింది. మరి ఇందులో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా గోసంగి కుల బంధువులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు నాపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు జాతి కోసం కష్టపడతారని తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఎస్సీ 59 కులాల్లో మాల మాదిగల తర్వాత అత్యంత అధిక జనాభా ఉన్న మా గోసంగి కులానికి మరి అధిక ప్రాధాన్యత ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే మమ్మల్ని ఈ ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని ఎస్సీ ఏ గ్రూపులో ఏర్చి మా గోసంగి జాతి అభివృద్ధికి ఈ ప్రభుత్వము చేయూతనందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే అన్ని జిల్లాల్లో మా కుల సంఘ భవనాలకు మరి ఈ ప్రభుత్వము మా కుల సంఘ భవనాలు ఏర్పాటు చేసుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ఆత్మ సంఘ కుల సంఘ భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశము ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ అంబేద్కర్ సార్ రచించిన రాజ్యాంగం ఫలాలు మాకు ఇంతవరకు అరకొరనే అందినాయి. ఇక ముందు మాత్రము మేము పెద్దల సహకారంతో, మా కుల బంధువుల సహకారంతో పెద్ద ఎత్తున
ఉద్యమించి ఉద్యమాలు చేసి మరి ప్రభుత్వం సహకారం కోరి మేము ప్రభుత్వ పథకాలను కూడా మాకు పెద్దపీట వేసే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కోరుతున్నాను. దానికి ఆమోదం తెలపవలసిందిగా కోరుతున్నాను. అలాగే స్థానిక రిజర్వేషన్లు అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేట్స్ అంటే మా మున్సిపాలిటీలలో ఇట్లాంటి పదవులలో కూడా మన రిజర్వేషన్ వాటా, మన గోసంగి వాటా అది కూడా మనం సాధించుకోవాలని సభ ఆమోదం తెలపాలని కోరుతున్నాను. చేయలేబట్టండి. జై గోసంగి, లేకపోతే చప్పట్లు కొట్టండి. తీసుకోవాలి. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలలో కూడా మన స్థానికులు ఎవరున్నా కూడా మీకు ఏ పోస్టును మీరు పోటీ చేసి గెలవాలనుకుంటారో మీరు పోటీ చేయండి. అన్ని రాజకీయ పార్టీలలో ఉండండి. ఒకరిని ఒకరు విమర్శించుకోవద్దు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రెడ్డి